పెద్దల మాట చెద్దనం మూట అంటారు. అది ఎందుకంటారో ఏంటనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అరే రాత్రి ఏమో అన్నమేమో చాలా మిగిలిపోయింది. ఇది నేను చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. నాకు ఎప్పుడు అన్నం మిగిలినా కానీ ఒకటే గుర్తొస్తుంది. అదే చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసి పెట్టే తాలింపు అన్నం. దీని టేస్ట్ ఉంటుంది చారి. అయితే అదంతా పక్కన పెడితే దీన్ని ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూసేయండి. మిగిలిపోయిన అన్నాన్ని అసలు ఉండలేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక బండి తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని, అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. దీనికి టేస్ట్ వచ్చేదైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి మెయిన్. కరివేపాకు ఉంటూ వేసుకున్న దగ్గర కరివేపాకు లేదు, అందుకని వేసుకోలేదు. అది బాగా వేగిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు కారం వేసేసుకొని నిమ్మరసం కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండుకుంటే అదిరిపోద్ది టేస్ట్. పిండుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా రైస్ అనేది, ఉడికిపోయిన అన్నము దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. అప్పుడు వేడి వేడిగా ఈ చలికాలంలో కూడా తినాలనిపిస్తే ఎంత హాయిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.